బీఆర్టీఎస్ రోడ్లో 5,000 మందితో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, మీనా, వీరపాండ్యన్, కలెక్టర్ లక్ష్మీషా, పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర 2025ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం యోగా చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు మన తలను గుండ్రంగా తిప్పేటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాం. అందరూ కూడా మీ తలను ముందుకు వంచి మీ గడ్డాన్ని ఛాతీకి ఆనించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ముందుగా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కుడి వైపుగా తలను కుడి భుజం మీదుగా వెనుకకు, ఎడమ భుజం మీదుగా ముందుగా, అలాగే చేతులు కిందకు దించండి. మరొకసారి భుజాలకు సమాంతరంగా పక్కగా చేతులు పైకి లేపండి. ఇప్పుడు పైకి తీసుకురండి రెండు చేతులు. ఇప్పుడు వెనుక వైపు బయట వైపు 1, 2, 3. ఇప్పుడు మనం రెండు చేతులు చాచి చక్కగా రెండు చేతులు పక్కకు పెట్టుకోండి, కింద దించి పెట్టుకోండి. ఇప్పుడు మోకాళ్ళకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామం ఆసనం. నిదానంగా రెండు కాళ్ళు మడాన్ని దించండి, రెండు చేతులను రిలీజ్ చేస్తూ మీ పక్కగా తెచ్చి మీ సైడ్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం వృక్షాసనం చేస్తాం. వృక్షాసనం అంటే ఒక చెట్టును పోయిన ఆకారంలో శరీరం ఉంటుంది కాబట్టి వృక్షాసనం అంటాం. అందరూ కూడా మీ కుడి అన్ని కూడా ఫస్ట్ కుడితో భుజాలకు సమాంతరంగా లేపి అరచేతులు పైకి ఉంచి తిప్పి నిదానంగా రెండు చేతులను పైన శిరస్సు పైన నమస్కార ముద్రలో ఉంచండి. మీ చూపు ఎదురుగా ఉండాలి, కళ్ళు పోయకండి, లేకపోతే బ్యాలెన్స్ తప్పి పడిపోయే అవకాశం ఉంటుంది. మీ చూపు ముందు వైపు ఉండాలి. నిదానంగా వేలు తాకుతూ ఎడమ చేయి స్ట్రైట్ గా ఆకాశం వైపు ఉండాలి. మీ మెడ తిప్పి ఎడమ చేతి చివరను చూడాలి. త్రికోణాసనం. ఈ ఆసనం ఫ్లాంక్ మజిల్స్ స్ట్రెంగ్త్ చేస్తుంది. అలాగే థైస్ అండ్ కాఫ్ మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేలాగా చేస్తుంది. త్రికోణాసనం. నిదానంగా కుడి చేయి పైకి లేపుతున్నాడు, పైకి లేపు. అలసిపోయి ఉన్నటువంటి మన శరీర అవయవాలకు విశ్రాంతినిస్తూ చక్కగా కాళ్ళను ఇట్లా మూవ్ చేసుకుంటూ రెండు చేతులు అరిచేతులు నేల కానించి తలని జస్ట్ కొంచెం వాల్చి, ఇది శరీరానికి దృఢత్వాన్ని, మనసుకు స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి ఆసనం. అలాగే స్త్రీలలో ఋతు సంబంధ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా చక్కగా తగ్గించేటువంటి ఆసనం బద్ధ కోణాసనం. క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. బంధాసనం అంటాము. మీ రెండు కాళ్ళను, కుడి కాళ్ళు ఎడమ కాళ్ళు చక్కగా మడిచి దగ్గరికి తెచ్చుకోండి. మీ కుడి చేతితో కుడి కాలు యొక్క మడాన్ని పట్టుకోండి, ఎడమ చేతితో ఎడమ కాలు యొక్క మడాన్ని పట్టుకోండి. కొంతమంది 34 సార్లు చేస్తారు, కానీ అందరూ కామన్ గా 10 టైమ్స్ చేస్తారు. ఓకే, ముందుగా కళ్ళు మూసుకోండి, వెనక్కి రిటర్న్ ఉండండి. మీ శ్వాస మీద ఫోకస్ చేయండి. మీ మనసు ఎక్కడైనా వెళ్ళిపోయినా కూడా తీసుకొచ్చి మళ్ళీ శ్వాస పైన లగ్నం చేస్తూ మీ శరీరాన్ని గమనిస్తూ ఉండాలి. నిదానంగా శ్వాసను దీర్ఘంగా తీసుకోండి. కొన్ని క్షణాలు బంధించండి. కొన్ని క్షణాలు బంధించి ఎడమ వైపుగా వదలాలి. అప్పుడు మనకి ఒక సైకిల్ అయ్యాడు. అందరూ ఒకేసారి చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రెడీ? ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్ నోస్ట్రిల్. ఎడమ వైపుగా శ్వాసను దీర్ఘంగా తీసుకోండి. కుడి వైపుగా గాలి వదలండి. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తూ
దాంట్లో భాగంగా మీరు చూశారు, ఒక 45 నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈ రోజుకు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని, అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవరైతే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు రాష్ట్రానికి ఈ యోగాకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు. అంటే 26 జిల్లాలు, ప్రతి జిల్లాలో ఒకరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్, అంటే ఒక థీమ్ తీసుకొని, అంటే ఒకరోజు విద్యార్థులందరూ ఒక జిల్లాలో, అలాగే లేకపోతే కళాకారులు, స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒకరోజు ఒక జిల్లాలో, అలాగే డ్వాక్రా మహిళలు కావచ్చు, మెప్మా మహిళలు కావచ్చు ఒకరోజు, ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు ఒకరోజు. తర్వాత మనం రాష్ట్రంలో ఒక 100 ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం. ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ప్రతిరోజు 4 టూరిస్ట్ డెస్టినేషన్స్లో మినిమం ఒక 1000 మెంబర్స్తో యోగా చేయాలి. అంటే ఉద్దేశం ఏంటంటే అటు టూరిస్టు ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, ఎక్కడ అవసరం ఉంచో ప్రతి చోట ఈ యోగా చేయడం ద్వారా, యోగాను పాపులరైజ్ చేయడం ద్వారా, దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట ట్రైనర్స్ని ఐడెంటిఫై చేశాం. దాదాపు 1,25,000 మంది ట్రైనర్స్ మేము ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా మళ్ళా మండల స్థాయిలో కూడా ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామంలో మళ్ళీ ప్రజలకు యోగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి గ్రాండ్ ఫినాలేలాగా మనము జూన్ 21వ తేదీ రాష్ట్రంలో ఒక 2 కోట్ల మందితో యోగా చేయాలనేది. అలాగే మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వైజాగ్లో ఈ 21వ తేదీ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే రోజు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పార్టిసిపెంట్స్తో ఒకే ఒక ప్రాంతంలో, అంటే ఆర్కే వైజాగ్లో ఒకే ఒక ప్రాంతంలో దాదాపు మేము 5 లక్షల వరకు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు. దానికి అనుగుణంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అంటే ఏదో మొబిలైజ్ చేయడం కాకుండా ట్రైన్ చేసి అందరూ ఒక ప్రాపర్గా ఒక సింక్రనైజ్డ్గా యోగా చేయాలనేది మా ఉద్దేశం. జనవరి 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే ఉంది. అందులో భాగంగా 1 మంత్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు 5,000 to 6,000 మెంబర్స్తో ఈరోజు ఒక యోగా ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఈరోజు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. పోలీస్ శాఖ లో ఉన్న మా పోలీస్ సోదరులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ కూడా ఈరోజు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా చక్కగా నిర్వహణ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యోగా ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడము, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంతో మరొకసారి ఎన్టీఆర్ జిల్లా తన సత్తాను చాటిందని చెప్పాలి. ఎందుకంటే చాలా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి నవ్యాంధ్రప్రదేశ్, అట్లానే మన విజన్ 2047లో భాగంగా యోగాంధ్రప్రదేశ్, యోగాంధ్ర 2025 రూపొందించడం చాలా అభినందనీయం. మనందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు యోగాంధ్ర 2025 దీనికి పురస్కరించుకొని ఇంత చక్కటి వేదిక రూపొందించినటువంటి మన ఎన్టీఆర్ జిల్లా అతిరథ మహారథులైనటువంటి మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీ విజయానంద్ IAS గారికి, మన జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీ లక్ష్మీ షా IAS గారికి, ఈ కార్యక్రమాన్ని పోలీస్ యోగాంధ్రగా 2025 ఈ రోజు ఇంత చక్కటి వేదిక కల్పించి మనందరినీ ఇక్కడికి సమావేశపరిచి ఈ యోగాంధ్రలో పార్టిసిపేట్ చేయడానికి వేదికను ఏర్పాటు చేసినటువంటి మన ప్రీతమ పోలీస్ కమిషనర్ శ్రీ SV రాజశేఖర్ బాబు IPS గారికి, ఈ వేదిక మీదకి ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి ఇతర IAS IPS ఆఫీసర్స్ అందరికీ కూడా మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ హరీష్ గుప్తా IPS గారి ఆదేశాల మేరకు విచ్చేసినటువంటి ఇతర IPS అధికారులందరికీ కూడా మా ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ వారి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అట్లానే మా అదర్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, ACPs, DCPs, అట్లానే
అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఉన్నటువంటి SHOs, ఇన్స్పెక్టర్స్ అందరి అభ్యర్థనను మన్నించి విచ్చేసినటువంటి అశేష ప్రజానీకులందరికీ పేరు పేరున మా NTR జిల్లా పోలీస్ కమిషనరేట్ తరపు నుంచి హార్దిక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లానే ఈ కార్యక్రమం ఇంత విజయం సాధించడానికి మనకి ఇక్కడ ఈ యోగాంధ్రని సక్సెస్ఫుల్ గా చేసినటువంటి బ్రహ్మకుమారీస్, ఈషా ఫౌండేషన్ వారు, అట్లానే అమరావతి ఫౌండేషన్ వారికి, ఇతర వేదిక మీదకి విచ్చేసి మనందరితో యోగాసనాలు వేయించినటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరపున, అట్లానే NTR జిల్లా పోలీస్ కమిషనరేట్ తరపున హార్దిక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అశేష ప్రజానీకులందరూ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేస్తారు చూడండి. మీ నాలుగుని అలా అరిటాకులా మడతపెట్టి గాలి తీసుకుని మళ్ళా హోల్డ్ చేసి ముక్కుతో విడిచిపెట్టాలి గాలిని. బాడీకి కూల్ చేస్తుంది ఈ ప్రాణాయామం చేయడం వల్ల. అదేవిధంగా బీపీని తగ్గిస్తుంది. నాలుగుతో గాలిని తీసుకుని హోల్డ్ చేసి ముక్కుతో విడిచిపెట్టాలి. శీతలి ప్రాణాయామం. ఫోర్స్ఫుల్గా గాలిని తీసుకోండి. వేగంగా గాలిని తీసుకుని హోల్డ్ చేయండి. అలా స్తంభించి మరలా ముక్కుతో విడిచిపెట్టాలి గాలి, నోటితో విడిచిపెట్టకూడదు. నాలుగుతో గాలిని తీసుకుని మౌత్ని క్లోజ్ చేసి, నోరుని క్లోజ్ చేసి మరలా ముక్కుతో నెమ్మదిగా విడిచిపెట్టాలి. నోటితో విడిచిపెట్టకూడదు.